మన కన్నులకు ఆశ్చర్యమే. మన రాజు గురించి కొన్ని మాటలు నేను మొదటగా చెప్పాలని ఆశపడుతున్నాను. పెండ్లి కుమారుడైనటువంటి రాజు ఆయన ఒక మంచి ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఆ ఉద్యోగం పేరేంటంటే కోస్టల్ గార్డ్ జాబ్. కోస్టల్ గార్డ్ అంటే అర్థం ఏంటంటే, గాడ్ అంటే అర్థం ఏంటంటే కాపాడువాడు, రక్షించువాడు, రక్షకుడు అని అర్థం. మన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామాలలో ఒక నామము మన రాజుగారికి కూడా పెట్టబడింది. మీకు తెలుసో లేదో, ఆ సముద్రము దగ్గర కావలి కాసేటువంటి ఉద్యోగం వాళ్ళది. మన రాజు ఆ జాబ్ వచ్చిన దగ్గర నుంచి అక్షరాల 10 మంది ప్రాణాలని కాపాడాడండి. హల్లెలూయా! 10 మంది ప్రాణాలని కాపాడాడు. చప్పట్లు కొడదాం అందరం. ఒక ప్రాణాన్ని కాపాడడం అంటే మాటలు కాదు. మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి అడుగుతాం, అయ్యా దయచేసి మా యొక్క సంబంధుల ప్రాణాలని కాపాడండి అంటే ఆయన అన్నీ చేసి ఏమంటాడంటే, మేము చేయాల్సిందంతా చేసాం, పైన దైవాధీనం అంటాడు ఆయన. మరి మనసులు విసిగిపోయి, శరీరాలు విసిగిపోయి, ప్రాణం విసిగిపోయి, కుటుంబాలలో బాధలు బంధకాలతో ఉన్న అనేక మంది చచ్చిపోదామని చెప్పి సముద్రము దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాణాలు తీసేసుకుందామన్న పరిస్థితులలో కాపాడడమే రాజు యొక్క జాబ్ అండి. ఎంత మంచి జాబ్ ఒకసారి ఆలోచన చేస్తే మనం, అసలు ఒక ప్రాణాన్ని కాపాడడం అనేటువంటి జాబ్, అటువంటి జాబ్ని దేవుడు స్పెషల్గా మన రాజుకి ఇచ్చి ఆశీర్వదించారు. మీ అందరికీ తెలిసే అనుకుంటున్నాను. అంటే కోస్టల్ గార్డ్ అంటే ఏమనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ రాజు యొక్క ఉద్యోగం అది. అలా అక్షరాల ఆయన జాబ్ వచ్చిన దగ్గర నుంచి 10 మందిని రక్షించాడు ఆయన. కాబట్టి ఈ విషయంలో నేను చాలా దేవునిని బట్టి మరి అతిశయపడుతున్నాను. మరి వాళ్ళిద్దరిని కూడా నిండుగా నేను ఆశీర్వదిస్తున్నాను. అంటే సముద్రంలో పడిపోయే వారిని రక్షించడం మాత్రం కాదు, కానీ ఆ అమూల్య రాజు మీ ఇద్దరు కూడా నశించిపోతున్న ఆత్మలను కూడా రక్షించాలి. హల్లెలూయా! మీ ఉద్యోగం అది కూడా కదమ్మా. కాబట్టి వాళ్ళిద్దరూ కూడా ఇంకా అనేకులను రక్షించేవారుగా ఉండాలని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటూ ఉన్నాను. ఇక్కడ బుట్ట తెచ్చారు కదా, ఈ బుట్టలో ఏం పెట్టారు? ఏమున్నాయి దాంట్లో? నేను మామూలుగా అడుగుతున్నాను, నాకు తెలీదు. ఇక్కడ బుట్ట అరటిపళ్ళు, దానిమ్మ పళ్ళు, స్వీట్. అంటే అంత శుభ సూచకంగా పట్టుకొచ్చారు ఇది, అంతేనా? గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇందాక నుంచి నాకు డౌట్గా ఉంది ఆ బుట్టలో ఏం పెట్టారా అని. కనుక్కొని నాకే మీకు వాక్యం చెప్పాలని, ఒకసారి మీరు నవ్వాలని అడిగాను. ఓకే, సరే. అయితే మనం ఏదైనా ఒక గ్రైండర్ కొన్నారనుకోండి, మీ ఇంట్లో ఎప్పుడైనా గ్రైండర్ కొన్నారా? మిక్సీ కొన్నారండి? కొన్నారా? సెల్ ఫోన్ అందరూ కొనుక్కున్నారా? మిక్సీ కొనుక్కున్నా, సెల్ ఫోన్ కొనుక్కున్నా, ఏ వస్తువు కొనుక్కున్నా దాంతోపాటు ఒక పుస్తకం ఇస్తాడు. తెలుసా మీకు? ఈ సెల్ ఫోన్ ఎలా వాడాలి, ఈ మిక్సీ ఎలా వాడాలి, ఇవన్నీ ఎలా ఉపయోగించాలని ఒక పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకం చదివి సెల్ ఫోన్ని అలాగే దాంట్లో సిమ్ పెట్టి అలాగే జాగ్రత్తగా, దాని మాన్యువల్ అంటారు, దాన్ని చాలా జాగ్రత్తగా చదివామనుకోండి సెల్ ఫోన్ని ఎక్కువ రోజులు వాడుకోవచ్చు. మిక్సీ కూడా అంతే. బర్బర్ మనం ఇచ్చారనుకోండి, ఒకేసారి గట్టివి వేస్తారనుకోండి అది పేలిపోద్ది. అలా కాకుండా సాఫ్ట్గా ఉండేది ఒక జారిస్తాడు కదా, గట్టిగా ఉండేదానికి ఒక జారిస్తాడు కదా, పప్పు ఆడుకోవడానికి ఒక జారిస్తాడు కదా, ఇవన్నీ అక్కడ రాసి ఉంటాయి. అవన్నీ ఫాలో అయ్యి మనము గనుక ఆ మిక్సీని యూజ్ చేస్తే ఎక్కువ కాలం ఎలా మన్నుతుందో, భార్య భర్తలు పెళ్లి చేసుకున్న వెంటనే ఎలా కాపురం చేయాలో ఇందులో ఉందండి. కాబట్టి దీనిలో విషయాలు కొన్ని మీతో చెబితే ఆ యొక్క సంసారము సజావుగా, క్రమముగా, దేవుని నామానికి మహిమార్థంగా, ఈ రోజుల్లో ప్రతి ఒక్క బయట ఉన్నటువంటి పెళ్లి చేసుకున్న వాళ్ళ జీవితాల్లో వస్తున్న గొడవలు, గందరగోళాలు, చెత్త చెదారము, విడాకులు ఇలాంటివి ఏమీ జరగకుండా 10 కాలాల పాటు పచ్చగా వాళ్ళు ఉండాలంటే ఎలా ఉండాలో దీంట్లో రాసుంది. అయితే ఈ పురుషుడు అంటే మన రాజుగారు. ఈ రాజుగారికి దేవుడు దీంట్లో నుంచి ఒక మాట ఏమని చెప్తున్నాడంటే, 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనములో, అటువలనే పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండునట్లు జ్ఞానము చెప్పున వారితో కాపురము చేయండి అని రాయబడి ఉంది. ఇప్పుడు రాజు ఎలా కాపురం చేయాలంట? జ్ఞానముతో
కాపురము చేయాలంట. వాళ్ళు బలహీన ఘటాలు, స్త్రీలు సహజంగా బలహీనంగా ఉంటారు. వాళ్ళు కొంచెము అంటే మనం శరీరపరంగా బలహీనం, ఆత్మపరంగా కాదు. కాబట్టి వాళ్ళు బలహీన ఘటములను ఎంచి వాళ్ళని కొంచెం మంచిగా సన్మానించి అని రాయబడి ఉంది. ఇప్పుడు అర్జెంటుగా మన రాజుగారు ఒక కుర్చీ తెచ్చి, ఒక బొకే తెచ్చి, ఒక షాల్వ్ తెచ్చి కప్పేసి రోజు సన్మానించమని కానే కాదు. కానీ భార్య వచ్చినప్పుడు ఆ భార్యని నా దేవుడు నాకు బహుమానంగా ఇచ్చాడు అనేటువంటి ఒక మైండ్లో ఆ ఆలోచన ఎప్పటికీ ఉండాలి, ఎప్పటికీ ఉండాలి. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనంలో ఏముందంటే, గృహమును భూమిని విత్తనాలు కూడా పితరులు ఇచ్చేటువంటి స్వాస్థ్యం. ఇప్పుడు రాజుకి వాళ్ళ నాన్నగారు ఇల్లు ఇచ్చారో లేదో నాకు తెలియదు. పితరులు ఇచ్చేటువంటి స్వాస్థ్యాలలో భాగంగా గృహము లేకపోతే విత్తనాలు అని రాయబడి ఉంది బైబిల్లో. మనం ఇక్కడ మీ లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలంటే ఒక బోటు, ఒక వల, ఒక స్టీమర్ ఇలాంటివి ఇచ్చారనుకోండి. మీ పిల్లలు మీకు 4-5 సంపాదించి మీ పిల్లలకి 4 బోట్లు ఇచ్చారనుకోండి, అది వాళ్ళ పితరులు ఇచ్చినటువంటి స్వాస్థ్యము, ఆస్తి. అవన్నీ పితరులు ఇస్తారేమో కానీ సుబుద్ధి కలిగిన భార్య యెహోవా యొక్క దానము. హల్లెలూయా. సుబుద్ధి కలిగిన భార్య దేవుడు మాత్రమే ఇవ్వాలండి. మీరు ఇల్లు ఇవ్వగలరు, బోట్ ఇవ్వగలరు, విత్తనాలు ఇవ్వగలరు, డబ్బులు ఇవ్వగలరు, ఏమైనా ఇవ్వగలరు. కానీ సుబుద్ధి కలిగిన భార్యట యెహోవా యొక్క దానము. దానం అంటే ఏంటో తెలుసా? ఆయన ఇచ్చిన భిక్ష. అలాంటి భార్యను మనము పొందుకున్నప్పుడు వానికి మేలు కలుగుతుందని వాక్యములో రాయబడి ఉంది. కాబట్టి పురుషులారా మీరు ఏం చేయాలంటే మీ సొంత శరీరాన్ని ప్రేమించుకున్నట్లుగా భార్యను ప్రేమించాలి అని బైబిల్లో రాయబడి ఉంది. చాలామంది భార్య భర్తలు ఉంటూ ఉంటారు కదా. ఇక్కడ భార్యని ఎలా ప్రేమించాలని రాయబడి ఉందంటే వాక్యంలో సొంత శరీరాన్ని ప్రేమించుకున్నట్లు. ప్రతి ఒక్కరు సొంత శరీరాన్ని బాగా ప్రేమించుకుంటారా లేదా? ప్రేమించుకుంటారా? మీరు మీ శరీరాన్ని బాగా ప్రేమించుకున్నారా? మంచి చీర కట్టుకుంటామా? పొద్దున్నే మంచిగా స్నానం చేస్తామా? మంచి శ్రద్ధతో మన శరీరానికి ఏం కావాలో ఆహారం తీసుకుంటామా? ఎక్కడైనా చిన్న గాయం అయితే, ఏదైనా ఇనుప వస్తువు గుచ్చిపోయింది అనుకోండి, త్వరగా పరిగెత్తుకెళ్ళి టీటీ ఇంజెక్షన్ వేయించుకుంటామా? కుక్క కరిసింది అనుకో, అప్పుడు ఒకటే పరుగు కదా ఇక్కడ నుంచి. పరిగెత్తుకెళ్ళి మన శరీరాన్ని ఎలా బాగు చేసుకుంటామో అలాగా నీ శరీరాన్ని ఎలా ప్రేమించుకుంటావో సొంత భార్యని కూడా అలాగే ప్రేమించాలి. ఎందుకంటే ఆమె నీ శరీరంలో ఒక భాగము. ఆ శరీరంలో ఒక భాగం ఏంటది? ఎముక కదా. ఆ ఎముక మీ శరీరంలోంచి తీసిన ఎముకే మీ శరీరంలోంచి తీసిన మాంసమే. కాబట్టి అలా ప్రేమించాలి భార్యని అని రాయబడి ఉంది. జ్ఞానము చెప్పున కాపురం చేయాలంట. రాజుయే కాదు, ఇక్కడ కూర్చున్న మనలో చాలామందికి కూడా తెలీదు. భార్యలు అంటే కేవలం అంట్లు తోమడానికి, బట్టలు ఉతకడానికి, మీ యొక్క ఏమంటారు మీ పిల్లల్ని కనడానికి, ఆ తరువాత మీ జీవితంలో అన్ని దగ్గరగా వచ్చి చేసి పెట్టడానికి భార్య అనుకుంటూ ఉంటారు చాలామంది. కానీ దేవుడిచ్చినటువంటి దానాన్ని నీవు భద్రముగా కాపాడుకొని సన్మానించినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యంలో రాయబడి ఉందండి. సన్మానించాలి భార్యనని. భార్యలకి కూడా కొన్ని సూచనలు చెప్పాడు దేవుడు. భయముతో కాపురం చేయాలి నీవు నీ భర్త దగ్గర. విధేయత చూపించాలి నీ భర్తకి. నీవు భయము చెప్పున నీ భర్తని కాపురము చేసి ఆయనని కూడా నీవు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకు అంటే బైబిల్ చెప్తుంది, స్త్రీకి శిరస్సు పురుషుడు అని రాయబడి ఉందండి. మత్తయి సువార్తలో 19వ అధ్యాయం 6వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి కొంతమంది వచ్చి అడుగుతున్నారు. యేసయ్య అంటే శాస్త్రులు పరిచయులు వచ్చి అడుగుతున్నారు, ఈ భార్యాభర్తలు ఉంటారు కదా సహజంగా, వాళ్ళల్లో ఎవరైనా తప్పు చేశారనుకోండి వాళ్ళని విడిచిపెట్టేయచ్చా అని అడిగారు. అమ్మాయిలు సరిగ్గా లేరనుకోండి, వాళ్ళ క్యారెక్టర్ సరిగ్గా లేదనుకోండి, వాళ్ళు గోలగోల చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు పిచ్చి తిరుగుడు తిరుగుతున్నారు అనుకోండి, ఆ అమ్మాయిని విడిచిపెట్టేయచ్చా అని అడిగారు. లేదు ఈ భర్తే రోజు తాగొచ్చి కొడుతున్నాడు అనుకోండి, లేకపోతే చాలా గందరగోళం చేస్తున్నాడు అనుకోండి, ఆయన్ని విడిచిపెట్టేయచ్చా అని యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి అడిగినప్పుడు ప్రభు ఏమన్నారంటే, దేవుడు జతపరచిన వారిని మనుష్యులు వేరు చేయకూడదు అని చెప్పాడు ఆయన. అంటే ఇప్పుడు వీళ్ళని ఎవరు జత చేస్తున్నారు? వీళ్ళని ఎవరు జత చేశారు? దేవుడే. మీరు అనుకుంటున్నారు పెద్దలు కుదిర్చిన వివాహం ఇది అని. కాదండి, దేవుడు కుదిర్చిన
వివాహము, వీరిని జతపరుస్తున్నది దేవుడే. హల్లెలూయా. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా మంచిగా వాళ్ళ యొక్క జీవిత కాలం అంతా కూడా దేవునికి నమ్మకస్తులుగా ఉండాలని నేను చాలా హృదయపూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. పక్షిరాజుతో బైబిల్ గ్రంథంలో విశ్వాసిని పోలుస్తూ ఉన్నారు. పక్షిరాజుకు కూడా పెళ్ళవుతుంది, మీకు తెలుసా? చూసారా ఎప్పుడైనా? మరి తలూపుతున్నారు. ఎప్పుడైనా పిలిచారా పెళ్ళికి మిమ్మల్ని? పిలవలేదు కదా. పక్షిరాజు జత కట్టే టైం వచ్చినప్పుడట మగ పక్షి దగ్గరికి వస్తుంటుందంట. వస్తాయి కదా మగ పక్షులన్నీ దగ్గరికి వచ్చినప్పుడు ఈ ఆడపక్షి ఒకసారి దాని వైపు చూసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా అని అడుగుతుంది దాని భాషలో. అవును చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్తాడు ఈ మగపక్షి. అప్పుడు సరే అయితే కొన్ని పుల్లలు పట్టరా అంటదంట. వెళ్ళి కొన్ని పుల్లలు పట్టుకొస్తుంది మగపక్షి. ఆ తరువాత కొన్ని దూది పట్టరా అని చెప్తుందంట. వెళ్ళి దూది పట్టుకొస్తుంది. ఆ తర్వాత కొన్ని పిన్నులు పట్టరా అని చెప్తుందంట. వెళ్ళి ఎక్కడ దొరకాలో అవన్నీ, వాళ్ళు షాప్కి వెళ్ళరు కదా, ఎగిరి 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 అవన్నీ ఏరుకొని వస్తూ ఉంటుంది. ఆ గూడు కట్టడానికి 3 నెలలు టైం తీసుకుంటుంది అన్నమాట. 3 నెలల కాలంలో ఆ గూడుని కడుతూ ఉంటుంది. ఈ లోపల ఆ పుల్ల పట్టరా అంటే వెళ్ళాలి, ఈ సూది పట్టరా అంటే వెళ్ళాలి, ఇవన్నీ మళ్ళీ చెడగొట్టేస్తుంది, మళ్ళీ పట్టరా అంటుంది. వీడికి కోపం వచ్చిందనుకోండి మగపక్షికి, పో అని వెళ్ళిపోతాడు అనమాట. ఎవరైతే ఆ గూడు కట్టే వరకు ఈ యొక్క ఆడపక్షితో సహనం కలిగి ఉంటాడో ఆ పక్షినే జతగా చేసుకుంటుందంట. హల్లెలూయా. పక్షుల యొక్క ఆ యొక్క విధానమే అంత గొప్పగా ఉంటే ఈ సృష్టిలో అన్నిటికంటే మరి చాలా విలువైన జీవితాన్ని, మనుషుల జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో 2వ వచనంలో ప్రతివానికి కూడా సొంత భార్య ఉండాలి, ప్రతివానికి కూడా సొంత భర్త ఉండాలి, భర్త భార్యకును భార్య భర్తకును వారి వారి ధర్మములు నిర్వర్తిస్తూ ఉండాలి అని రాయబడి ఉంది. భార్యకి భార్య దేహము మీద భర్తకి అధికారం ఉంటుంది, భర్త దేహము మీద భార్యకి మాత్రమే అధికారం ఉంటుంది అని బైబిల్ సెలవిస్తూ ఉంది. కాబట్టి భార్య భర్తలు ఇద్దరూ కూడా ఆవిడకి ఏమి ఇష్టమో గ్రహించి గమనించి అడిగి ఆ విధంగా ఈయన బ్రతకాలి, ఆవిడకి ఏమి ఇష్టమో ఆ విధంగా ఈయన ఉండాలి, ఈయనకి ఏమి ఇష్టమో ఆ విధంగా ఆమె ఉండాలి అని బైబిల్ చెప్తుంది, నేను చెప్పట్లేదు. ఇప్పుడు మన రాజుగారి హెయిర్ స్టైల్ అలా ఉందనుకోండి, ఈ అమూల్యకు నచ్చలేదు అనుకోండి, నువ్వు గడ్డం పెంచుకో అని చెప్పొచ్చు ఆవిడ. ఇలా గడ్డం పెంచుకోవచ్చు కదా, అదేదో సినిమాలో ఆయన ఎవరో ఇలా పెంచుకున్నాడు, నువ్వు అంత హైట్ ఉన్నావు కాబట్టి ఇదంతా పెంచుకుంటే నువ్వు చాలా బాగుంటావు అందనుకోండి, ట్రై చేయాలి. ఎందుకంటే అమూల్యకే కానీ రాజుకి ఈ రోజు నుంచి ఆయన శరీరం మీద ఆయనకి హక్కు లేదంట, బైబిల్ సెలవిస్తూ ఉంది. అదే రాజు చెప్తాడు, నువ్వు రోజు కూడా మా చర్చిలో ఫుల్గా హై నెక్ ఉన్న బట్టలే వేసుకుంటారు మా చర్చిలో, నువ్వు అలాంటి డ్రెస్ వేసుకుని ముసుగు శుభ్రంగా కప్పేసుకుని మా చర్చికి రెగ్యులర్గా నువ్వు రావాలి అన్నాడు అనుకోండి, ఆవిడ అలా వినాల్సిందే. ఎందుకంటే ఆవిడకి ఆమె మీద అధికారం లేదు కానీ రాజుకి ఉంది. ఇలాగే వినాలి అని బైబిల్ చెప్తుంది. అలా అని మన ఇష్టాలు వాళ్ళ మీద రుద్దేసి వాళ్ళ ఇష్టాలు మన మీద రుద్దేసి ఇద్దరూ కూడా మనసులు దూరం దూరం చేసుకొని కోపగించుకొని కూర్చోవడం బైబిల్ పద్ధతి ఎంత మాత్రం కూడా కానే కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే 4వ సూత్రం ఇది, కోపపడండి కానీ పాపము చేయొద్దు. కోపము ఉదయం కాలానికి మీకు వచ్చిందనుకోండి, ఏదో డిస్టర్బెన్స్, ఇలాంటి డిస్టర్బెన్స్, ఉదయం నుంచి సాయంత్రం లోపల ఆ కోపము చల్లారిపోవాలి, లేకపోతే దాన్ని పాపముగా శత్రువు చేసేస్తాడు. సాతానుడు వచ్చి దాన్ని ఎలా మారుస్తాడు? పాపముగా మార్చేస్తాడు. వాళ్ళిద్దరు ఇంకా గొడవలు పెట్టుకుంటారు, ఇంటికి పోతారు, ఇంకోటి చేస్తారు. ఇది బైబిల్ పద్ధతి ఎంత మాత్రం కూడా కానే కాదు. కాబట్టి నేను చెప్పిన కొన్ని మాటల్లోనే ఏ విధముగా పురుషుడు స్త్రీ మరి వారి యొక్క జతల విషయంలో జాగ్రత్తగా ఉండాలో, ఎలా పురుషుడిని ఏలుకోవాలో, ఎలా స్త్రీని సన్మానించాలో, భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన అమూల్య కలిగి ఉండాలి. భర్త అంటే భయం ఉండాలి, భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన కలిగి అమూల్య భర్త మాటకి లోబడాలి, ఇంటి వారందరికీ లోబడాలి, దేవునికి లోబడాలి ముఖ్యంగా. ఇంకా ఆఖరి పాయింట్ ఏంటంటే వీళ్ళిద్దరికీ కూడా మధ్యలో ఒక అధికారి ఉన్నాడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. హల్లెలూయా.
ఆయనని మూడవ వ్యక్తిగా ఈ కుటుంబంలో ఆయనని తలగా ఉంచుకుంటే, ఆయనని అధికారిగా ఉంచుకుంటే, అనుదినము వాళ్ళ బలిపీఠం కట్టుకొని ఇంట్లో అక్కడ వాళ్ళు ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయనే వీరి యొక్క కుటుంబానికి కాపుదలగాను, గొడుగుగాను, ఇల్లుగాను, సమస్తమైన ఆశీర్వాదకరమైనటువంటి జీవితం ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు వారిని వాళ్ళు తలగా ఉంచుకోవాలి. అప్పుడు ఆయన ఆధీనంలో వీరి జీవితాలు ఎంతో ఫలించేవిగా ఉంటాయని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. పక్షిరాజులాగా మన రాజుగారు ఓర్పుతో పని చేయాలని, అలాగే ఇప్పటి వరకు పక్షిరాజులాగే ఉన్నాడు. ఇన్ని సంవత్సరాలు ఓపికతో, ఓర్పుతో, సాటి అయిన సహాయం కొరకు వేచి ఉన్నాడు. దేవుడు ఆ స్త్రీని తయారు చేసిన తర్వాత తీసుకొచ్చి ఎదురుగా నుంచోబెట్టి ఏమన్నాడంటే, ఇదిగో నీ సాటి అయిన సహాయం, అంటే ఇంగ్లీష్లో హెల్పర్ అంటారు. ఈ రోజు నుంచి రాజుగారికి హెల్పర్ దొరికిందనమాట. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని విషయాలలో సలహాలు ఇవ్వడంలో, మరి ఆనందింప చేయడంలో, ఇద్దరూ కలిసి మంచిగా మాట్లాడుకోవడంలో వారు స్నేహితుల వలె ఉండాలని నేను ఆశపడుతూ వారిని ఆశీర్వదిస్తున్నాను. మరి అమూల్య, రాజు వారిద్దరూ కూడా మంచి దాంపత్య జీవితము జీవిస్తూ బిడ్డలు కలిగి ఫలించి అభివృద్ధి చెంది దేవునికిని, సంఘానికిని, కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలని వారిని దీవిస్తున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకు మరొకసారి నా వందనాలు తెలియచేసుకుంటూ ఈ కొన్ని మాటలు మన వినికిందో దేవుడు దీవించునుగాక. ఆమేన్.